సరకుడా లంక నుండి ఊరు వాడ ఎత్తుక్కుంటూ వచ్చుండేదే ఇట్లాంటి నేల కోసం దాండా ఈడ పండేది బంగారం వరద. ఇక నుండి ఇంత ఊరు నాది. ఎవడు రావాలన్నా పోవాలన్నా నా అనుమతి తప్పనిసరి. సామి సార్. హలో, నమస్కారం అండి. ఆశ్రమం పరిస్థితి ఏం బాగాలేదు. పిల్లలకు కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నాం. ఇక్కడ కాదు, అక్కడ చూడు. మూర్తి గారు, పిల్లలందరికీ బాగా వడ్డించండి. అందరు కడుపు నిండా బాగా తినాలి. అర్థమవుతుందా బాబు? తిను. వాళ్ళ రోజువారీ ఖర్చు భరించడం చాలా కష్టంగా ఉంది. ఆసరాగా కూడా ఎవరూ లేరు. బాగా చదివే ఈ 6 పిల్లల్ని నేను నా కంపెనీ ద్వారా దత్తత తీసుకుంటున్నాను. You are a great man. థ్యాంక్ యూ సార్. ఆశ్రమం నుంచి మూర్తి గారు పిల్లలు వచ్చారు. మేడం 10 lakhs క్యాష్ పంపారా? పంపారు సార్. ఆ క్యాష్ లోపల పంపించు, వాళ్ళని బయటకు పంపించు. ఓకే సార్. తమరి దగ్గర నుంచి సహాయం అంది చాలా రోజులైంది. కాస్త పెద్ద మనసు చేసుకుని తమరు మనుషులంతా ఎలా ఉన్నారేంట్రా? ఒకడేమో అన్నం పెడతానని వాసన చూపించి వెళ్ళిపోయాడు, ఇంకోడేమో ఆసరాగా ఉంటానని అబద్ధాలు ఆడాడు. వాడు నిజంగా నా చదువుకి స్పాన్సర్ చేస్తాడేమో. బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని మన లాంటి వాళ్ళని 10 మందిని చదివిద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చేవాళ్ళంతా పెద్ద దొంగలరా. వాళ్ళ అవసరం మనం వాడుకుంటున్నారంతే. తప్పురా, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలా మాట్లాడకూడదు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని రోజు ప్లేస్ చేస్తాం కదరా. అంటే ఈ దేశం మన కుటుంబం. ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్. అవసరానికి ఫ్యామిలీని వాడుకుంటే తప్పే లేదురా. ఇప్పుడేంటి, మీరందరూ బాగా చదువుకోవాలి అంతేగా? మన ఫ్యామిలీ సపోర్ట్తో నేను మిమ్మల్ని చదివిస్తా. ఎలా? నాన్న, నాకు ఆ బుడగ కావాలి. బుడగెందుకురా, పెళ్ళిపోద్దే. అన్నం కూడా ఎరిగిపోద్ది సార్, తినడం మానేస్తామా? లాజికే నాన్నయ్, నాకు ఈ బుడగే కావాలి. ఎంత? మీరు నా ఫ్యామిలీ మెంబర్ లా అనిపిస్తున్నారు సార్. డబ్బులు వద్దు. ఫ్యామిలీ మెంబర్ అన్నావు కదా, ఇంకోటి ఇచ్చేయి. బయలుదేరు. నేను చెప్పాను కదరా బుడగ పేలిపోతుందని. మూర్తి గారు, మీకు మర్యాద. మాక కడుపు నిండా తిను. రే రామ్, నేను కూడా నీతో కలిసి వీళ్ళందరిని చదివిస్తారా? ఈ కష్టం నీకెందుకురా? చదువుకో. నాకు చదివే కష్టంగా ఉందిరా. నీకేదంటే ఇంట్రెస్ట్ రా? ఏంటమ్మా? మహేంద్ర సార్ ఉన్నారా మేడం? ఆయనకి ఈ పార్సల్ ఇవ్వాలి. నేను ఆయన వైఫ్ నేనమ్మా, నాకు ఇవ్వు. మీరు వైఫ్ అయితే ఈ ఫొటోస్ లో ఉంది. అక్క, మీరు 10 lakhs క్యాష్ ఇచ్చారంట కదా, అవి ఆమెకి ఇస్తానని చెప్తుంటే విన్నా. ఎవరిదిరా అది? ఆ 10 లక్షలు కూడా దానికే ఇచ్చావా? పట్టుకే పైన లాకర్ లో ఉన్నాయి.
ఆగని హైఫై ఇళ్లలో చోరీలు, బడా బాబుల్ని టార్గెట్ చేసుకుని భారీగా కొల్లగొడుతూ వరుస దోపిడీలతో రెచ్చిపోతున్న రాబిన్ హుడ్ ఎవరు? వాడెవడో మ్యాప్ వేసి మొత్తం పట్టుకెళ్ళిపోతుంటే ఈ టీవీ వాళ్ళు ర్యాప్ సాంగ్స్ చేస్తున్నారు. మీ అందరికీ కామెడీగానే ఉంటుంది. మండిపోయింది మాకు కాదా? సార్ బీపీ షూటప్ అవుతుంది, ప్లీజ్ కామ్ డౌన్ సార్. బయటే కూర్చున్న వాళ్ళు పోయాయని చెప్పుకొని బాధపడ్డానికి నా దగ్గర రాలేదయ్యా. నా బిజినెస్ పార్ట్నర్ అగర్వాల్ ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి నన్ను పరామర్శించడానికి వచ్చారు. వాడింట్లో జరిగితే ఏంటి, నా ఇంట్లో జరిగితే ఏంటి? హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు ఏం చేస్తావో, ఎవరిని దింపుతావో నాకు తెలియదు. ఈ కేసు సాల్వ్ అవ్వాలి, ఆ దొంగ దొరకాలి. విక్టర్ వర్గీస్. ఎవడాడు? వైల్డ్ డాగ్. వాడి ఇన్స్టింక్ట్ ని తప్ప ఎవరిని నమ్మడు. Zero unsolved cases. Consider the case as solved, sir. Victor's on it. ఏం జరిగింది? ఇంట్లో లక్ష్మీ పూజ ఉందని ఉదయం 5 గంటలకే లేచింది సార్. పూజా గదిలో బంగారం పెట్టాలి. సెక్యూరిటీ నచ్చరు ఎందుకని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాము. ఎక్కడి నుంచి వచ్చాడో N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్. ఎన్నుంటే అన్నీ పట్టుకుపోయాడు. మనిషి ఎలా ఉన్నాడు? యావరేజ్గా ఉన్నాడు సార్. అచ్చా సును, ఆయన నీ గురించి అడగలేదు. మనిషి 6 feet హైట్ ఉంది. బాడీ ఆల్మోస్ట్ 6 pack ఉంది. ఆయనది చాలా స్మార్ట్ ఉంది. ఏ క్యారే చుప్, పోలీసులకి డాక్టర్లకి సచ్చి బతానా. బాడీ లాంగ్వేజ్ ఎనీ క్లూ? కళ్ళు చాలా క్లాస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ మాస్ ఉన్నాయి. మాస్క్ వాళ్ళ లిప్స్ కనిపించలేదు, కానీ వాకింగ్ స్టైల్ నువ్వు నోట్ చేసుకో. సార్, మీరు ఖచ్చితంగా దొంగది పట్టుకోవాలి సార్. ये क्या रे? మార్నింగ్ అగర్వాల్ ఇంటి దగ్గర స్పాట్ అయిన ఈ బైక్ ఇప్పుడు సోనా బజార్లో స్పాట్ అయింది సార్. సరౌండింగ్ ఏరియాలో బల్క్ అమౌంట్లో ఇల్లీగల్ గోల్డ్ డీలింగ్స్ చేసే కింగ్ పిన్ డీటెయిల్స్ ఇమీడియట్గా కావాలి. సేట్ చమన్లాల్ ఆ మార్కెట్లో వాడే కింగ్ పిన్. కానీ మనం వెళ్ళేదాకా డీల్ జరగదు సార్. ఎర్లీ మార్నింగ్ 5 AM అగర్వాల్ ఇంట్లో చోరీ చేసి ఇంత రిలాక్స్డ్గా ఇప్పుడు సోనా బజార్కి వెళ్తున్నాడంటే వాడి యాటిట్యూడ్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్? ఇంట్రోగేషన్ రూమ్ రెడీ చేయి. ఈరోజు ఆ దొంగతో నీకు డిన్నర్ డేట్. ఏం సేటు బ్యాగ్ తెచ్చామంటావా? ఈరోజు వద్దులే జాని, చుట్టూ పోలీసులు ఉన్నారని డౌట్గా ఉంది. పోలీసులా? రిస్క్ వద్దులే జాని. రేయ్, చుట్టూ పోలీసులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారో తెలియదు. సేట్ ఈరోజు బ్యాగ్ తేవద్దన్నాడు. They must be the criminals. Move! Open the door! Break the door! ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదన్నావు కదరా. మొత్తం 13 మంది. డ్యూటీలో ఉన్నారు కానీ డైటింగ్లో లేదనుకుంటా. పొట్టలు షర్టులు దాటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి మనకి సంబంధం లేదని తెలుసుకోవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది.
ఈ గ్యాప్లో గోల్డ్ మార్చడం కాదు, గోల్డ్ షాపే కొట్టేయచ్చు. అసలు పోలీసులు వస్తున్నారని నీకెట తెలుసురా? వాళ్ళు వచ్చినా రాకపోయినా వస్తారని ప్రిపేర్ అయితే వచ్చినా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందో నిజం చెప్పు చమన్లాల్. సార్, నా పేరు చమన్లాల్ కాదు, ప్యారేలాల్. కావాలంటే బోర్డు చూడండి. ఏ కౌన్ రే? मेरे शॉप को चमनलाल बोर्ड लिखे लगाया? सर వీడెవడో గేమ్ బాగా ఆడుతున్నాడు. నాటింటూ చూపిస్తాం. భరత్ సార్, ఈ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇమీడియట్ గా నాకు కావాలి. ఓకే సార్. హలో, ఇంట్రాగేషన్ రూమ్ రెడీ. దొంగ దొరికాడా? సరే దొరికేశాడు.